1975లో ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి ఆ ప్రత్యేక చట్టం ఏదైతే ఉందో, హిందువులు ఇద్దరు పిల్లలే కనాలి, మైనార్టీలు ఎంతమంది అయినా కనొచ్చు. మైనార్టీలు అంటే ముస్లిమ్సే ఉండేవాళ్ళు అప్పట్లో ఎక్కువగా, క్రిస్టియన్స్ చాలా తక్కువ. అయితే వీళ్ళు ఎంతమంది అయినా కనొచ్చు, హిందువులు ఇద్దరే కనొచ్చు అనేది ఒక కుట్ర. ఆ కుట్ర మరో 50-60 సంవత్సరాల తర్వాత బయటపడుతుంది. దాని యొక్క ప్రభావం ఏంటి అనేది చూస్తారని ఇందిరాగాంధీ ఆ రోజే తన క్యాబినెట్ తో మాట్లాడిందంట. అది నిజంగానే ఈరోజు జరిగింది. ఈరోజు ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చారో, వాళ్ళ నాన్న అలాగే గాంధీ చేసినటువంటి పనుల వల్ల 1975లో ఎఫెక్ట్ ఎలా పడిందో చూసాం. ఆ ఎఫెక్ట్ ఇప్పటికీ కొనసాగుతుంది. ఈవిడ 1975లో తీసుకొచ్చినటువంటి ఎమర్జెన్సీ వల్ల మాత్రమే కాదు, ఈ యొక్క భారతదేశాన్ని సెక్యులర్ దేశంగా చేయడం, హిందువులు ఇద్దరినే కనాలని చెప్పడం, ముస్లింలు ఎంతమందినైనా కనొచ్చు అని చెప్పడం అనేది ఇప్పుడు ఎంత సమస్యగా మారిందో మనం చూసాం. అయితే మహారాష్ట్రలో నవనీత్ కౌర్ దీనికి కౌంటర్ ఇస్తూ, ముస్లింలు విపరీతంగా జనాభా కంటున్నారు, హిందువులు జనాభా తగ్గిపోతుంది, వారిది పెరిగిపోతుంది, మనం అసలు పెళ్లిళ్ళే చేసుకోవడం లేదు, పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లలు కనడం లేదు, కన్నా కూడా ఒకరినే కంటున్నారు అని ఈ విధంగా ఆవిడ మాట్లాడింది. మొన్నటి నుంచి అదే విషయాన్ని మాట్లాడితే ఇప్పుడు అక్కడ అస్తుదీన్ వవేసు ఈ స్థానిక ఎన్నికల కోసం అక్కడికి వెళ్ళి, మీరు కూడా కనండి, ఎవడొద్దన్నాడు, మీరు 6గురిని కనండి అని చెప్తున్నాడు. 6గురిని కనాలంటే అంత ఆశామాశయం కాదు, రోడ్డు మీద వదిలేయలేం కదా. ఈరోజు హిందువులు ఒకరినో ఇద్దరినో ఎందుకు కంటున్నారంటే, పెరిగిపోతున్నటువంటి ఆర్థిక భారాలు, అలాగే ఒకరినో ఇద్దరినో కంటే స్వేచ్ఛగా సమానత్వంగా పెంచవచ్చు, వాళ్ళకి నాణ్యమైనటువంటి విద్యని అందించవచ్చు, అలాగే వాళ్ళకి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వచ్చు. ఎక్కువ మంది పిల్లలు కనేసి ఏంటి ఉపయోగం? హిందువులు పిల్లలు కనండి అంటున్నారు, ఆ బాధ్యత ఎవడ పడతారు? ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు సామాన్యమైనవి. ఇద్దరిని పెంచడం కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది. 5గురిని 6గురిని పెంచేసి వదిలేస్తే వాడు ఏమవుతాడు? ఏది పడితే అది అవ్వడానికి ఇక్కడ మనం అలా చేయలేం కదా. మీరు అలా వదిలేసినట్లు ఎవడు వదిలేలేడు. వాళ్ళు ఎక్కడైనా పెరుగుతారు, ఎలాగైనా పెరుగుతారు. ఆ పెంపకాలే అలా ఉంటాయి చాలా మందిలో. ఇప్పుడు ముస్లిం జంటల్లో కూడా ఇద్దరినే కన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి నాణ్యమైనటువంటి జీవితం ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది ఇద్దరితోటి ఆపేస్తున్నారు ముస్లిమ్స్ కూడా. కానీ ఏదైతే ఒక భావజాలంకి మీరు అలవాటు పడిపోయారో, ఆ భావజాలంని అంటే ముందుకు తీసుకెళ్లడం కోసం అనేక మంది పిల్లలు కనేస్తున్నారు. ఆ విధంగా కనడం ఎవరికి అవ్వదు. పైగా మీరు కూడా కనండి మేము వద్దన్నామంటే, అలా కంటే చాలా విషయాల్లో సమస్యలు వస్తాయి మాకు. కేవలం ఈ ఆర్థిక పరంగానే కాదు, చట్టపరంగా కూడా సమస్యలు వస్తాయి. దానివల్ల ఎక్కడ పోటీ చేయలేము. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటాయి హిందువులకి. ఆ విధంగా చట్టాలు మాకు తయారయ్యాయి కదా, అందుకనే నువ్వు కనమంటున్నావు. ఏదేమైనా సరే నవనీత్ కౌర్ గారు చాలా ధైర్యంగా పోరాడుతున్నారు. మహారాష్ట్రలో కావచ్చు, లేదా దేశంలో కావచ్చు. ప్రస్తుతం ఇప్పుడు ఆవిడ మాజీ ఎంపీ. కానీ ఆవిడ ఏదేమైనా సరే ఒక ధైర్యంగా ఏ విషయాన్నైనా సరే కొండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు ఆవిడ.